మార్చిలో జరిగే ఎలైట్ క్రికెట్ లీగ్ జెర్సీని మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, యువతకు క్రికెట్తో పాటు అన్ని క్రీడా రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చామల ఫౌండేషన్ నిర్వహించే ఎలైట్ క్రికెట్ లీగ్ రాష్ట్ర యువ క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించేందుకు చక్కని వేదికగా నిలుస్తోందని మంత్రులు ప్రశంసించారు. చామల ఫౌండేషన్ భవిష్యత్తులో కూడా యువతను ప్రోత్సహించే మరిన్ని క్రీడా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్న మంత్రులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ జెర్సీ లాంచ్ చేయడానికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వచ్చారు. మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, జెర్సీ లాంచ్ చేశారు, మీతో పాటు ఇద్దరు మినిస్ట్రీస్ కూడా ఉన్నారు. రాష్ట్రంలో చామల ఫౌండేషన్స్ వారు ఏదైతే చారిటీ ప్రోగ్రామ్ కింద ఎలైట్ క్రికెట్ క్లబ్ వాళ్ళ ఫౌండేషన్ ద్వారా నెక్స్ట్ మార్చిలో చేయబోయే ఈ కార్యక్రమం జయప్రదం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మంత్రివర్గ సహచరులు సుభాష్ గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అలాగే ఇది ఒక మంచి కాజ్ కోసం మన ఫౌండేషన్ వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా బాగా ఎంకరేజ్మెంట్ కావాలి, మీడియా యొక్క సహకారాలు కావాలి. తప్పకుండా వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో ఆంధ్రప్రదేశ్ శాప్ ద్వారా, అలాగే క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఇస్తామని మేము ముందే చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ ప్రోగ్రాము మా ముఖ్యమంత్రి గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి, ఇప్పుడు ఏదైతే P4 అనే ఒక నినాదంతో పేద కుటుంబాలను ఆదుకునే విధంగా ఈరోజు మేము ఈ రాష్ట్రంలో ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ వచ్చే అమౌంట్ను కూడా వాళ్ళకి డొనేట్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి మేమంతా యువత పనిచేస్తాం. తప్పకుండా గవర్నమెంట్ యొక్క సహకారాలు ఉంటాయి. వన్స్ అగైన్ ఈరోజు ఈ జెర్సీ లాంచ్ ఉంది కాబట్టి చామల ఫౌండేషన్స్కి సంబంధించిన ఎవరైతే మెయిన్ ఉదయ్ గారు ఉన్నారో, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా యొక్క ప్రోత్సాహం ఉండాలి కాబట్టి ఈ ఉండే ఒక నెలలో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు ఎంత బాగా పబ్లిసిటీ చేస్తే అక్కడ వచ్చే డబ్బును కూడా మంచి కాజ్ కోసం ఉపయోగించవలసిందిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ముందుకెళ్తాం. మనతో పాటు మినిస్టర్ శ్రీనివాస్ గారు. సార్, ఈసారి పొలిటీషియన్స్ గెలవాలని కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, ఎలా మనందరికీ తెలుసు, క్రికెట్ అనేది ఆహ్వానించే గేమ్, ఎక్కువ మంది ఇష్టపడే గేమ్. మరి పిల్లలు పెద్దలు అందరూ కూడా వాచ్ చేసే గేమ్. ఈ గేమ్లో ప్రధానంగా క్రికెట్ ప్రీమియర్ లీగ్ అని ఒక సంస్థ, ఒక లీగ్ ఏర్పాటు చేసి మన పాలిటీషియన్స్, మీడియా వాళ్ళు, సినిమా వాళ్ళు, టీవీ యాక్టర్స్ కానీ, లేకపోతే పోలీసు వారు కానీ, లేకపోతే ఉన్నతాధికారులు కానీ, ఇలా 6 టీములు చేసి 6 రకాలుగా వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఒక మంచి స్పోర్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అది విశాఖపట్నంలో మార్చి నెలలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ తాలూకు ముఖ్య కారణం ఏంటంటే, ఈ మ్యాచ్ తాలో వచ్చినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో కాజ్కి అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి ఒక మంచి కాజ్ ఈరోజు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు P4 విధానం అని చెప్పి కొన్ని కుటుంబాలను అడాప్ట్ చేసి ఆ కుటుంబాలని పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్నటువంటి ఆ డిపార్ట్మెంట్కి ఫండింగ్ ఇద్దామన్నది ఒక ఆలోచన. మరి అందులో కూడా కొంత భాగం కూడా సైనిక వెల్ఫేర్ కూడా కొంత ఇద్దామన్నది ఆలోచన. ఎందుకంటే సింధూర్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినటువంటి సైనికుల కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత చేయూతను కల్పించాలనేది ఈ సంస్థలకు ముఖ్య ఆలోచన. మరి ముఖ్యంగా ఈ ఇటు పాలిటీషియన్స్ అందరూ కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఒక మంచి ఫెలోషిప్ అమాంగ్ ది అందరి మధ్య ఫెలోషిప్ అవుతుంది. మళ్ళీ అందరూ కూడా ఇష్టపడే వ్యక్తులు కూడా అక్కడ ఆడుతూ ఉంటారు. ఎందుకంటే పోలీసు వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు, ఉన్నతాధికారులను అభిమానించే వాళ్ళు ఉంటారు, సినీ పరిశ్రమలు అభిమానించే వాళ్ళు ఉంటారు, టీవీ ప్రొఫెషనల్స్లను అభిమానించే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆడుతూ ఉంటే పబ్లిక్ కూడా ఇష్టపడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలనేది ప్రధానంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మరి ఈవెంట్ వచ్చినటువంటి ప్రతి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంతా కూడా మనం మంచి కాజ్కి యూటిలైజ్ చేస్తున్నాం. మీరు కూడా అది మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సాహం చేసి పబ్లిక్లో తీసుకెళ్తే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎక్కువ చేసి పబ్లిక్కి పనికొచ్చే విధానంలో తీసుకెళ్తారు. లేబర్ మినిస్టర్ సుభాష్ గారు కూడా ఉన్నారు. సార్, ఈసారి ఎవరు గెలవబోతున్నారు? అటు సినిమా వాళ్ళ, లేకపోతే పొలిటీషియన్సా, లేకపోతే పోలీస్ వాళ్ళ? మీ ఉద్దేశంలో ఎవరు గెలవబోతున్నారు? ఖచ్చితంగా పొలిటీషియన్సే గెలుస్తారని మా భావన. ఎందుకంటే యూత్ ఎక్కువగా ఉంది, లోకేష్ గారు టీం అనేది యూత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలవాలని మేము కృషి చేస్తాం. మంచి కాజ్తో పెడుతున్న ఈ చామల ఫౌండేషన్ ద్వారా ఈ ECL అనేది పెట్టడం, అది ఫస్ట్ టైం ఆంధ్రాలో పెట్టడం. గత సంవత్సరం తెలంగాణలో పెట్టినప్పుడు 25,000 మంది పైబడి వచ్చారు. ఈసారి వైజాగ్లో పెడతా ఉన్నారు మంచి కాజ్తో. ఇటు అమరవీరులైన సైనిక కుటుంబానికి, అలాగే పోలీస్ వెల్ఫేర్కి కొంత అమౌంట్ దీంట్లోంచి ఇవ్వడం లాస్ట్ టైం జరిగింది. ఈసారి P4 అనే కార్యక్రమం, బంగారు కుటుంబాలను ఎన్నుకునే కార్యక్రమాన్ని ఏదైతే ప్రతిష్టాత్మకంగా సీఎం గారు తీసుకున్నారో దానికి సహకారం అందించుకుని ఒక బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని చామల ఫౌండేషన్ వారు ప్రకటించడం,
ఏదేమైనప్పటికీ ఒక ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఇలాంటి క్రికెట్ లీగులు పెట్టి సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయం. ఇలాంటి మరిన్ని జరగాలని, పేదలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా. చూసారు కదా, చామ్లా ఫౌండేషన్ ద్వారా అయితే ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకురాబోతున్నారు. అదేవిధంగా వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో అది పేదలకి ఉపయోగించే విధంగా అయితే ఈ ఫౌండేషన్ రూపకల్పన చేయబోతున్నారు. దీనికి సంబంధించిన జెర్సీ లాంచ్కి 3 మినిస్టర్స్ వచ్చి జెర్సీ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా పొలిటీషియన్సే గెలుస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.